హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్వికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసంద గారెలు, అదే బొబ్బర్ల గారెలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా తక్కువ టైంలో మనం ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా ఇక్కడ 200 గ్రాముల అలసందల్ని తీసుకుందాం. ఇవి నేను పచ్చి అలసందల్ని తీసుకున్నాను. ఇవి ఇలా తీసుకుంటే మనకి వీటిని నానబెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. జస్ట్ ఇలా ఒక 2 నిమిషాలు వాష్ చేసుకొని ఇలా డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పుని యాడ్ చేసుకుందాం. అలానే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. మరి ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగానే మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకుందాం. అలానే కొంచెం కరివేపాకుని, 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం సాల్ట్ పిండి పట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇలా చక్కగా అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత మనం గారెల్ని చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఇందులోకి కావాలంటే జీలకర్రని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలా ఈ విధంగా మనం గారెల్ని చేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే మరీ క్రిస్పీగా కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇలా గారెల్ని ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇలా ప్యాన్కి సరిపడా గారెల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి చక్కగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. చాలా తక్కువ టైంలో మనము ఈ గారెల్ని రెడీ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అలసంద గారెలు లేదా బొబ్బర్ల గారెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హన్వికాస్ కిచెన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.